వచ్చేసా. ఇంక నేను, మా పిన్ని, మా మమ్మీ అయితే షాపింగ్‌కి స్టార్ట్ అయిపోయాము. మీ అందరికీ తెలిసిందే గదా! ఆడవాళ్ళందరూ ఒక దగ్గరుంటే ఆగుతారా చెప్పండి? ఇంక అందుకే షాపింగ్‌కయితే వెళ్ళిపోయాము. సో, ఇదైతే నా చెల్లి డ్రెస్ అనమాట. నాకైతే పర్ఫెక్ట్‌గా సరిపోయింది. అదైతే స్కూల్‌కెళ్ళింది. చూసుంటే మాత్రం చంపేసేది నన్ను. ఇంకిలా షాపింగ్‌కయితే వచ్చేసాం. వీళ్ళైతే శారీస్ జూస్తున్నారు. నాకొక శారీ తీసుకోమంటే ఒక్కళ్ళు కూడా తీసుకోవట్లేదు. ఇంకేముంది వాళ్ళు సెలెక్ట్ చేస్తుంటే నేను ఫైనలైజ్ చేస్తున్నా అనమాట. ఇది బావుంది, అది బావుందని చెప్పి. నాకిక్కడైతే ఒక శారీ చాలా అంటే చాలా నచ్చేసింది. అదే అనమాట ఈ శారీ. ఈ శారీ ఎంత బావుందంటే లైవ్‌లో చూస్తే చాలా బావుందనమాట. మా మమ్మీని తీసుకో అని చెప్తే నా దగ్గర ఆల్రెడీ ఇలాంటి కలర్స్ చాలా ఉన్నాయి. నాకొద్దు అని చెప్పేసింది. ఇంకేం చేసాను చెప్పండి? సరేలే ఇంక మనకంత అదృష్టం లేదని అనుకున్నా. బట్ ఈ 2 శారీస్‌లో అయితే నేను ఒక శారీ అయితే తీసేసుకున్నా అనమాట. ఇంకేముంది వీళ్ళ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. చాలానే షాపింగ్ చేశారు. ఇంకా బిల్లింగ్ చేయించుకొనైతే ఇంటికెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ అట్లెట్లా కుదురుతది? వాళ్ళు షాపింగ్ చేస్తే సరిపోతదా? నేను కూడా చేయాలి కదా! ఇంకా అందుకనే నా షాపింగ్‌కయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ నా షాపింగ్ వీడియోస్ అయితే తీయలేకపోయాను. సో, నేను కూడా చాలా మంచిగానే షాపింగ్ చేశా. అంటే బిల్ కూడా చాలా ఎక్కువనే చేశాననుకోండి. ఇంకా అలా మంచిగా షాపింగ్ ఏదో చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయామనమాట. ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ చేస్తే నైట్ అయింది షాపింగ్ చేసే వరకు. ఇంకేంది ఫుల్ అలసిపోయా. ఇంక తిని పడుకోవడమే. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఉంటా మరి. బాయ్ బాయ్.